ఉండకూడదని అందరూ ఇంట్లో ఉండాలి. గొప్ప పరిపాలించేటటువంటి నాయకులను దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మంచిది. మన ఆంధ్ర రాష్ట్రాన్ని దేవుడు ఎంతగానో దీవించిపోతా ఉన్నాడు, ఎంతగానో ఆశీర్వదించిపోతా ఉన్నాడు, ఎంతగానో ఉన్నతమైన స్థితిలో నడిపించబోతున్నాడు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ అన్నారు. రాజు మంచివాడైతే ప్రజలందరికీ ఆశీర్వాదమే. ఆమేన్. మంచి నాయకుల్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సమయం మరి వారు చాలా బిజీగా ఉన్నారు, మరలా వేరే చోటుకు వెళ్ళాలి. ఈ సమయాన్ని ఆలస్యం చేయకుండా వారికి వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. వారు వచ్చి అమూల్యమైన మాటలు తెలియజేసి కేకు కూడా తీసుకురండి. అందరికీ వందనాలు. చాలా సంతోషం. మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. క్రిస్మస్ సంబరాలు స్టార్ట్ అయినాయి. పని ఒత్తిడి వల్ల చాలా ఫంక్షన్స్ ఈ సంవత్సరం వెళ్ళకపోయాం. ముఖ్యమంత్రి గారు 25వ తారీఖున కాకినాడ వస్తున్నారు. కాకినాడలో మన నియోజకవర్గంలోనే 29,000 మందికి ఇస్తున్నాడు. 29,000 అందరినీ కూడా ఇళ్ల పట్ట ఇవ్వడం కాకుండా అందులో ఇల్లు కూడా కట్టించే కార్యక్రమాన్ని మన నాయకులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. భద్రావతి గారు వైఎస్ఆర్ పార్టీలోనే కాకుండా నా గెలుపులో చాలా కష్టపడి పనిచేసినటువంటి లీడర్. ఎంత ఒత్తిడున్నా భద్రావతి గారి ఇంట్లో జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ సంబరానికి వెళ్ళాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా చాలా అదృష్టం. మిత్రుడు జోయల్ గారు కూడా మొన్న ఒక క్రిస్మస్ పండుగకి పిలిస్తే ఆ రోజు నాకున్న పని ఒత్తిడి వెళ్ళకపోయాను. సుబ్బాడి ఆ రోజు వైవి సుబ్బాడి గారు ఇన్ఛార్జ్ గారు రావడంతో ఆయన కూడా ఉండాలి, లోకల్ ఎమ్మెల్యే గారిని రాలేకపోయాను. కానీ ఈరోజు ఈ యొక్క ఆరాధనకు పాస్టర్ గారు జోయల్ గారు రావటం చాలా ఆనందం. సో ఒకే చోట నాకు కావాల్సిన 2 వ్యక్తులకి కలటం జరిగింది. నిజంగా దేవుడి కృప. రేపటి క్రిస్మస్ సంబరాల్లో బిజీగా ఉంటాం అందరం. కానీ మీ అందరికి ఇల్లు ఇచ్చే ఏర్పాట్లు కార్యక్రమాలు చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు వస్తారు కాబట్టి నేనేమో ఆ పని మీద బిజీగా ఉంటాను. ఏదైనప్పుడు కూడా మీ అందరి ద్వారా కాకినాడ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషకరమైన వాతావరణంలో ఈ సంవత్సరం మనకు కరోనా ఉంది. కరోనా డిఫరెంట్గా క్రిస్మస్ తర్వాత కరోనా పోతుంది, వ్యాక్సిన్ వచ్చేస్తుందని అందరూ భావిస్తున్నాం. మీరందరూ ఆరోగ్యంగా ఉండి మన ప్రార్థనలు దేవుడు ఆలకించి మనల్ని మన కుటుంబాలందరినీ కూడా అభివృద్ధిలో తీసుకొచ్చి మన సుఖ సంతోషాలతో ఆ దేవుడు మనం ఉంచాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మరొకసారి భద్రావతి గారి కుటుంబం కానీ వాళ్ళ మిత్రులు కానీ స్నేహితులు కానీ బంధువులు అందరూ కూడా అభివృద్ధిలోకి వచ్చి మంచి ఆరోగ్యంగా దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా మిత్రులు జోయల్ గారికి కూడా మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ రావటం ఈ క్రిస్మస్ వేడుకల్లో నేను పాల్గొంటాం చాలా అదృష్టం, చాలా ఇష్టంగా ఉన్నానని మనస్ఫూర్తి కోరుకుంటాను. మనస్ఫూర్తి తెలియజేస్తాను. అందరూ లేచి నిలబడదాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు తెలుసు చాలా బిజీగా ఉన్నారు, అయినప్పటికీ కూడా మా మీద అంత అభిమానంతో, మా సంఘం మీద అంత అభిమానంతో మీరు రావడం మేము చాలా ధన్యులమనే మేము భావిస్తూ ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. ఈ సమయంలో సార్ చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. భద్రావతి పడ పట్టుకోండి. జన్మదినం
అలాగే మా ప్రియమిత్రులు వారి ఇంట్లో దాదాపు 6 సంవత్సరాలు ఉన్నాను నేను. ఒక సొంత కుటుంబంలో బ్రదర్ గా చూశాను. విజయ్ కుమార్ గారు 2 మాటలు తెలియజేస్తుంది మనం చేస్తున్నాం. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మరి ఈ కార్యక్రమానికి మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చేసారు. ఆయన చాలా బిజీగా ఉన్నారు, మామూలు బిజీ కాదు. రఘు గారు అనేసి వచ్చారు. ఆయన ఏంటంటే టోటల్ గా ఇక్కడ ఎల్లుండి సీఎం గారి ప్రోగ్రామ్ కి ఇక్కడ దగ్గరుండి మొత్తం ఎలా జరుగుతుంది కార్యక్రమాన్ని చూడటానికి వచ్చారు. మరి అంత బిజీగా ఉండి కూడా మన కార్యకర్త అనేటప్పటికి ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీకు తెలుస్తుంది. మన కార్యకర్త భద్రావతి గారు చాలా కష్టపడ్డారు మన పార్టీ. అటువంటి నాయకుడిని మనం ఎక్కడన్నా చూడగలమో చెప్పండి. నాకు నిజంగా చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం అంటే ఇలా ఉండాలనేసి ఆయన చూసి నేర్చుకోవాలి. ఎలక్షన్స్ లో మనకి 10,000 ఇళ్ళు ఇస్తామనేసి మాట ఇచ్చారు. మీకు తెలుసో లేదు, ప్రతి మీటింగ్ లో కూడా కాకినాడకి నేను 10,000 ఇళ్ళు తీసుకొస్తాను, అదే నా కళ అన్నారు. ఈరోజు 10,000 అనేది దాదాపు 30,000 ఇవ్వడం అది ఎంత గొప్పదనం. ఆయనకి జగన్ గారికి ఉన్న అండర్స్టాండింగ్ బట్టి దగ్గరుండి ఫైట్ చేసి కాకినాడలో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇచ్చి ఆ ఇంటి మీద మళ్ళా లోన్ ఇచ్చి ఇల్లు అయ్యి కట్టించేసి ఇవ్వాలనేసి ఆయన కోరిక. అందుకని అటువంటి ఎమ్మెల్యే మనకి మళ్ళా ఎమ్మెల్యేగా రావాలనేసి ఈ క్రిస్మస్ రోజుని నేను మా వార్డు తరపు అందరి తరపు కూడా మేము కోరుకుంటున్నాం సార్. మరి ఈ సంవత్సరం మనకి కరోనా వల్ల చాలా మంది చాలా కష్టాలు పడ్డారు. అలాగే సార్ కూడా చెప్పారు ఈ క్రిస్మస్ తోటి అలాగే వచ్చి కొత్త సంవత్సరం తోటి మనకు అందరికీ కూడా వచ్చి కొత్త సంవత్సరం బాగుండాలనేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జోయల్ గారిని అందరూ ఉద్దేశించి ప్రార్థన చేస్తే కోరుకుంటున్నాం. అందరు లేచి నిలబడదాం. అందరు 2 చేతులు ఇటువైపు చాపండి. మా కృతజ్ఞత క్రైస్తవులంగా మనము చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి. నా మాట ఒకటి వినండి. మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సహాయము పొందుకొని ఇల్లు ఏదైనా ఉన్నదా? తలకాయ లోపడం కాదు, మీరు చెప్పాలా? చూడండి, చంటి బిడ్డలకి సహాయమే, ముసలి వాళ్ళకి సహాయమే, 50 సంవత్సరాలు వృద్ధులకి సహాయమే, 45 సంవత్సరాలు దాటిన స్త్రీలకి కూడా సహాయము పొందుకోలేని ఇల్లు ఏది కూడా. అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మన ఈ విషయాన్ని చెప్దాం అనుకున్నాను. ఆటో కార్మికులకి, బార్బర్ పని చేసే వాళ్ళకి, కమ్మర పని చేసే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అనగా ఛాలెంజ్తో చెప్పొచ్చు. అదే ఎక్కడికి వస్తున్నారండి. సహాయం పొందుకోలేని ఇల్లు అంటూ ఏది కూడా ఉందా? లేదు అంటే మీరు అబద్ధికులు. అవునా? అందరూ పొందుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా సభాముఖంగా చెప్పాల్సిన విషయం, భారతదేశంలో కావచ్చు, మన ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, పాస్టర్స్ ని గుర్తించడం అనేది ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేశాయి. పాస్టర్ అంటేనే సరిగా పట్టించుకోరు. అలాంటిది మొన్న కరోనా టైంలో ఎంత ధైర్యం అంటే, మరి ఒక్కొక్క పాస్టర్కి మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 2,50,000 మంది పాస్టర్స్ ఉంటే 40,000 మందికి మనిషికి 5,000 రూపాయలు చొప్పున సహాయం చేశారు. 40,000 మందికి. ఇంకో విషయం చెప్పనా, ఎప్పుడైతే పాస్టర్స్ కి 40,000 మందికి సహాయం చేశారో, సుప్రీంకోర్టు మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఒక ప్రశ్న వేశారు, ఎందుకు ఇచ్చావు నువ్వు అని. చూసారా, పాస్టర్స్ ఎందుకు ఇచ్చారని. అయినా సరే ఆయన తెగించి 40,000 మంది పాస్టర్స్ కి మనిషికి 5,000 రూపాయలు చొప్పున సహాయం చేశారు. అంటే పాస్టర్స్ ని అనగా క్రైస్తవుల్ని కూడా గుర్తించిన ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం. ఇంక దీంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అద్భుతమైనటువంటి రీతిలో సహాయం చేశారు. వారిని బట్టి నేను ఎప్పుడు కూడా సంతోషిస్తా ఉన్నాను. మరి ప్రీతమ నాయకులు ఎంత చెప్పినా తక్కువే. మన ఎమ్మెల్యే గారు నాకు చాలా ఆనందం. ఆయన చూస్తేనే ఆనందంగా ఉంటుంది. చాలా సంతోషం. ప్రార్థన చేద్దాం అందరు కలిసి. మీ చేతులు ఇటువైపు చాపండి.
ఇంకా అత్యధికమైన రేపు ఎల్లుండి 25వ తారీఖున ఆ గృహాలన్నీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఏ విధమైన అడ్డులు ఆటంకాలు లేకుండా ఈ ప్రభుత్వం అంతా కూడా విజయవంతమైన ప్రభుత్వంగా ముందు కొనసాగాలి. మన నాయకులు ఎప్పటికీ కూడా అద్భుతమైన రీతిలో మనకు సాయం చేసే నాయకులుగా మనకు ఉండాలని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మంచి దేవుడా, ఎక్కడైతే భక్తి కలిగిన రాజు, ఎక్కడైతే ప్రజలను అర్థం చేసుకునే రాజు, ఎక్కడైతే సింహాసనాన్ని దిగి ఆ యొక్క పల్లెలలోనికి వెళ్ళి పూరి ప్రాంతంలోకి వెళ్ళి వారు ఏమి తింటున్నారో ఎలా ఉంటున్నారో తెలుసుకునే రాజు, ఏ దేశంలో అయితే ప్రాంతంలో అయితే ఉంటాడో ఆ ప్రజలు సుభిక్షముగా ఆశీర్వాదకరంగా ఉంటారని ఈ లేఖనము ద్వారా మేము తెలుసుకున్నాం. ప్రభువా, ఇదిగో నాయనా, మా నాయకులు, మా తండ్రి ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా పట్టణ నాయకులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మంచి హృదయం కలిగిన వారు, తండ్రి నీ ఎడల ఎంతో భక్తి కలిగిన వారు, ఇదిగోనైనా ప్రజలకు ఏదో మేలు చేయాలి అనే ఒక మంచి సంకల్పం కలిగినటువంటి వారు. ఒకరొక సమయంలో నాయన మా ఎమ్మెల్యే గారు ధైర్యంతో చెప్పిన మాట, నాకు వ్యాపారాలు ఉన్నాయి, మేమెంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారమే, మా తండ్రి కాలము నుండి కూడా మేమెంతో ఆశీర్వదించబడ్డాం, నాకు సంపాదనతో పని లేదు, ప్రజలకు సహాయం చేయాలని నేను ముందుకు వచ్చానని ప్రభువా ఎంతో చక్కటి మాట ఆ రోజు మాట్లాడి ఉన్నారు. మాట ప్రకారముగా నా తండ్రి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరికి కరోనా సమయంలో కూడా నాయన అనేక మందికి సహాయం చేసేటటువంటి గొప్ప మనస్సు నీ ప్రియ దాసునికి ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మా పట్టణానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ నాయకులను బట్టి నేను స్తుతిస్తున్నా. ఇక ఎల్లుండి జరిగేటటువంటి ఆ యొక్క ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇదిగోనైనా ఇప్పటికీ ఎంతో ఆలస్యమైంది. ఆ కోర్టు కేసుల ద్వారా నాయన కొంచెం విడుదల కలుగుతుంది. ఇదిగో ధైర్యం చేసి నీవు పుట్టినరోజు క్రిస్మస్ 25వ తారీఖున ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి కార్యము, ఆ ఇళ్ల పట్టాల కార్యము జరుగుతూ ఉండగా నా ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, ఏ చేతుల మీద ఏ రాజుల చేతుల మీద ప్రజలు పొందుకుంటున్నారో ఆ రాజును బహుగా దీవించమని ప్రార్థిస్తున్నా, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. కూడు గుడ్డ కలగజేసినటువంటి నాయకులు ఎన్నటికి నీ ఆశీర్వాదకరముగానే ఉండురుగాక, దీవెనకరముగా ఉండురుగాక, మేలుకరముగా ఉండురుగాక. ఈ నాయకుల అభిషేకం నిలిచేయడముగాక. ఈ నాయకులు చేయించిన ప్రతి పనిలో నీ ఆత్మ సహాయం అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ నాయన జగన్ గారు వస్తున్నటువంటి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. మా నాయకులు నాయన చంద్రశేఖర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు తిరుగుతున్న ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ఇదిగో నాయన మా యొక్క కార్పొరేటర్స్ కు మీరు తోడుగా ఉండండి. నాయన మా యొక్క కార్యకర్తల నాయకులకు తోడుగా ఉండండి. నాయన ప్రభు సహాయం చేసి నడిపించండి. ఈ సమయంలో ప్రియులు నా తండ్రి త్రుటి కుమార్ గారిని మేము పోగొట్టుకున్నాం. నాయన మంచి వ్యక్తి, నాయన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నాయన వారికి వారి కుటుంబానికి కూడా గొప్ప ఆదరణ, నెమ్మదిని దయచేసి వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని నీ కృపాస్తాలకు మా నాయకులను అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మా కాకినాడ పట్టణ కార్పొరేటర్స్ కు, కార్యకర్తలకు, ఈ పనిలో తండ్రి భారమనక ఎంతో ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరు చప్పలు కొడుతూ దగ్గరగా దేవుని మహిమపడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
కూర్చుందాం, అందరం కలిసి కూర్చుందాం. చాలా సంతోషం. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి మన దీన సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని, అలాగే భద్రావతి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మన ఎమ్మెల్యే గారు మన మధ్యలోనికి రావడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. వారిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. అందరము మరి లేచి నిలబడదాం. వారు వెళ్తూ ఉండగా అందరూ లేచి నిలబడదాం. అందరూ చప్పలు కొడుతూ వారికి మరి సెండ్ ఆఫ్ చేద్దాం. అందరూ కూడా చప్పలు కొట్టండి. అందరూ చప్పలు కొడుతూ